కలకత్తా ఒకప్పుడు దేశానికి తొలి రాజధాని, దేశంలోనే అతిపెద్ద నగరం కూడా. ఎంతోమంది దేశభక్తులు, ఎన్నో చారిత్రక సంఘటనలకు చరిత్ర ప్రసిద్ధి పొందిన కలకత్తా నగరంలో ఎన్నో పర్యాటక విశేషాలున్నాయి. వాటిలో ఒకటి కోల్కతా ట్రామ్. ఈ ట్రామ్లకు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు వీటిని మూసివేయాలని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. కలకత్తా అంటేనే ముందుగా గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జ్, గంగా నదిలానే ట్రాము ప్రయాణం కూడా. అలాంటిది ట్రాములను మూసివేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కలకత్తాలో 1873 ఫిబ్రవరి 24న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ట్రాములను ప్రారంభించింది. మొదట వీటిని గుర్రాలతో లాగించేవారు. 1900లో ఎలక్ట్రిక్ ఇంజన్లను ప్రవేశపెట్టడంతో ట్రాముల రవాణా వ్యవస్థకు ఎదురు లేకుండా పోయింది. ఇక 1943 నాటికి కలకత్తా నగరంతో పాటు హౌరా వరకు 70 కిలోమీటర్ల మేర ట్రాము రవాణా వ్యవస్థ విస్తరించింది. ఇలా 1969 వరకు ట్రాములకు మంచి ఆదరణ దక్కింది. ప్రజలు వీటిలో ప్రయాణించడానికే మొగ్గు చూపేవారు. అయితే 1970 నుంచి ట్రాము ప్రయాణ వ్యవస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి. బస్సులు, కార్లు, జీపులు, మోటార్ సైకిళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ట్రాముల కంటే వేగంగా ప్రయాణించే అవకాశం లభించింది. దీంతో ట్రాములు ఎక్కేవారు తగ్గారు. ఇక 1984లో కలకత్తాలో మెట్రో రైళ్లు వచ్చాయి. మొదట్లో 70 కిలోమీటర్ల మేర తిరిగిన ట్రాముల వ్యవస్థ ప్రస్తుతం 3 మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. ప్రస్తుతం రోజు 3000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తొలిసారి 2011లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ట్రాముల్లో కోత విధించారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎఫిడవిట్ సమర్పించింది. కలకత్తాలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందని, ఈ నేపథ్యంలో ట్రాముల వ్యవస్థ అవసరం లేదని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 8న జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.